Welcome students, welcome to Karthikeya IAS Academy. APPSC Group 2 examinations point of view లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 30 మార్క్స్కి ప్రొవైడ్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని 30 అవుట్ ఆఫ్ 30 30కి 30 సాధించడం ఎలా అన్నటువంటి దాంట్లో ఈ సమాచారం మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏం చదివితే మనకి 30 మార్క్స్ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది చూద్దాం. జనరల్గా మార్కెట్లో దొరికేటువంటి ఏ కరెంట్ అఫైర్స్ బుక్ అయినా మనకి ఒక మార్గనిర్దేశకంగా ఉపయోగపడుతుందే తప్ప పూర్తి స్థాయిలో క్వశ్చన్స్ అందులోంచే వచ్చేలా అయితే మాత్రం డిజైన్ చేయబడదు. అందుకోసమని రెగ్యులర్గా మనం న్యూస్ పేపర్ని చదవడం ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. ఆ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ అయినటువంటి జాతీయ, అంతర్జాతీయ అండ్ స్టేట్ రాష్ట్రీయ అంశాలని విడివిడిగా రాసుకోవడం అలవాటు చేయాలి. అవసరమైతే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ని, ఇంగ్లీష్ మ్యాగజైన్స్ని, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ని ఎక్కువగా చదవగలిగితే దానిని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోగలిగే స్థాయి మన దగ్గర ఉంటే 30 అవుట్ ఆఫ్ 30 సాధించడం చాలా సులభం. తెలుగు న్యూస్ పేపర్స్, తెలుగు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ని మనం 50% మాత్రమే ఉపయోగపడతాయి. నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా వచ్చేది ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. అది కాకుండా ప్రభుత్వ రంగ వెబ్సైట్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కూడా అద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం, ప్రజెంట్ పోటీ ప్రపంచంలో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువగా ఉన్న ఆ కాంపిటీషన్లో మనం ముందుకు రావాలి అంటే ఎంత ఎలాబొరేటెడ్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని గుర్తుపెట్టుకోగలిగితే అన్ని మంచి మార్క్స్ వస్తాయి, అంత తొందరగా మనకి జాబ్ రావడం జరుగుతుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మొత్తం ఏ పాయింట్ని వదలకుండా అన్నింటినీ రిలీజ్ చేస్తారు. ఆ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చిన ఇన్ఫర్మేషన్నే న్యూస్ పేపర్స్ వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళు అందులో కొంత ఎడిట్ చేసేసి మనకి న్యూస్గా రాయడం జరుగుతుంది. కానీ క్వశ్చన్ పేపర్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించిన టోటల్ డేటాలో కాన్సెప్టువల్గా సరైన వాక్యాలేవి, సరికాని వాక్యాలేవి జతపరచండి కానీ ఇలాంటి క్వశ్చన్స్ని అందులో బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ వెబ్సైట్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం కూడా చాలా కీలకం. అవన్నీ అవసరం లేదు మీకు అనుకుంటే సరైనటువంటి ఫ్యాకల్టీ, సరైనటువంటి ఇన్స్టిట్యూటు ఉన్నటువంటి దానిని మీరు ఎంచుకోవాలి. మన కార్తికేయ ఐఏఎస్ అకాడమీ అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీస్తో నా కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా టాపిక్ వైజ్గా, కాన్సెప్ట్ వైజ్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఒక్కసారి మా పాత స్టూడెంట్స్ కావచ్చు, నా క్లాసెస్ ఆల్రెడీ విన్నటువంటి స్టూడెంట్స్ నోట్సెస్ చూడండి. అది కరెంట్ అఫైర్ ఈవెంట్కి సంబంధించిన ఫస్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు అన్నీ ఉంటాయి. ప్రశ్న మిస్ అయ్యే ఛాన్స్ లేకుండా మనం చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. అంతర్జాతీయ అంశాలు కానీ, జాతీయ అంశాలు కానీ, మన స్టేట్ ఈవెంట్స్ కూడా నాకు తెలిసి ఈ 3 టాపిక్స్ని ఏపీపీఎస్సీ సిలబస్లో పెట్టడం జరిగింది. ఇందులో రాష్ట్ర అంశాలు 10 మార్కులకు రావచ్చు, జాతీయ అంశాలు 15 మార్కులకు రావచ్చు, అంతర్జాతీయ అంశాలు 5 మార్కులకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన స్టేటు, నేషనల్ 25 మార్క్స్కి 20 to 25 మార్క్స్ వస్తాయి. ఇంటర్నేషనల్ మనకి 5 to 7 మార్క్స్ వస్తాయి. వీటిని ఎలాబొరేటెడ్గా వ్యక్తులు, ప్రదేశాలు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డులు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో డిఫెన్స్ రంగము, అలాగే స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు, క్రీడా రంగము, అలాగే సర్వేలు, ర్యాంకులు, సూచీలు అంటారు ఆ ర్యాంకులు, అలాగే ముఖ్యమైన తేదీలు, అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పుస్తకాలు, రచయితలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంశాలు, రాష్ట్ర పథకాలు, రాష్ట్రాలకి సంబంధించిన నిర్ణయాలు, మీటింగ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చదువుకోవాలి. చదువుకోగలిగితే ఎట్టి పరిస్థితుల్లో 30 అవుట్ ఆఫ్ 30 తెచ్చుకోవడం అంత కష్టమేమీ కాదు. కాబట్టి మీరు వీలైనంతగా
కాన్సెప్టువల్గా చదువుతూ కాన్సెప్టువల్గా నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ చదవండి, మంచి మార్క్స్ సాధించండి. కాబట్టి మా శుభాకాంక్షలు, మా వైపు నుంచి మీకు ఎప్పుడూ సహకారం ఉంటుంది. ఇట్లు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ, విశాఖపట్నం. థ్యాంక్ యూ.